జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రే రాధా, ఇది గొడవ చేయాల్సిన విషయం కాదు. నేను చెప్పేది విను. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? ఇలాంటి చోటుకే నువ్వు రాకూడదు. ఛ, ఈవిడ మాటలు అస్సలు నమ్మకూడదు. ఈ పెళ్లి జరగదు 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 జరగదు. ఇక ముగిసింది. నువ్వు రారా. నాకు వినబడదండి. మీకిష్టమైతేనే. విష్ణు, మీ అణుకువ, మీ సంస్కారం కూడా నచ్చే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇదేనా మీ మాట నిలబెట్టుకోవడం? వాడికి పెళ్లి ఇష్టం ఉండదనే చెప్పలేదు. ఎలా తెలిసిందో? అయితే అన్ని మాటలు మమ్మల్ని అంటుంటే మీరేమి అనరే? వాడు ఎవరి మాట వినడు. అదేగా ప్రాబ్లం. చూస్తుంటే వాడికి మీకు కూడా ఏదో విభేదాలున్నట్టున్నాయి. అవన్నీ నాకు తెలియదు కదా. నా కొడుకునే ఇద్దామనుకున్నాను. ఇలా జరుగుతుందనుకోలేదు. ఏం చేయను? హోప్లెస్. అసలు ఇంత అర్జెంటుగా ఈ తతంగం నడిపించాల్సిన అవసరం దేనికి? ఎవరు జరిపించమని మీ పీక మీద కత్తి పెట్టారు? రాధా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. నీకిష్టం లేదని అందర్నీ ఆపకూడదు కదా. నా సిద్ధాంతాల్ని ఎవరి మీద రుద్దను. ఒకరి ఇష్టాలకి నేను అడ్డుపడను. చూస్తున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అంతే. వినడం వినకపోవడం వాళ్ళిష్టం. నేను ఆపింది ఆ సంబంధమనే. ఇందులో వాళ్ళు దాచిందేమీ లేదు రాధా. ఆ అమ్మాయికి వినపడదని ఫామ్లో కూడా ఫిల్ చేశారు. మంచిదే అనిపించింది. ఆ అమ్మాయిని చూస్తే నాకేదో లోపం ఉన్నట్టు కనిపించలేదు. ఆ విషయం శ్రీకాంత్కు కూడా తెలుసేమో అనుకున్నాను, అంతే. నిశ్చితార్థం అప్పుడే విష్ణు నాతో మాట్లాడాలని చెప్పి ఈ విషయం చెప్పింది రాధా. ఏం దాయలేదు. రేయ్, ఎప్పుడు చెప్పారు? 10 నిమిషాల ముందా? వారు తెలుసేమో అని అనుకుంటారు. వాళ్ళు అప్పటి వరకు చెప్పలేదంటేనే నీకు దీన్ని బట్టి అర్థమవ్వాలి కదా. అక్కడికి వచ్చాక చెప్పించి ఏదో రకంగా నిన్ను కమిట్ చేయించాలనే ప్లాన్.
నువ్వు పడిపోయి వాళ్ళని సక్సెస్ చేసావు. నేనొచ్చి నిన్ను కాపాడుకున్నాను. మూలం మాత్రం మీరే. రాధా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ అమ్మాయి సాంప్రదాయంగా ఉంది. వాళ్ళ కుటుంబం పెద్దది కదా. అలాంటి ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిని ఎవరూ లేని శ్రీకాంత్కిచ్చి చేస్తే అటొక ఫ్యామిలీ దొరుకుతుందని, వాడి ఫ్యూచర్ బాగుంటుందని ఫిక్స్ చేశాను. ఉన్న వాళ్ళెవరినీ పట్టించుకోని మీరు వీడి గురించి అంతలా ఆలోచించారంటే వినటానికే విడ్డూరంగా ఉంది. రాధా, వినండి, ఇంకా అవలేదు. ఏమన్నారు? ఎవరూ లేనివాడా? అలా అని మీరనుకుంటే సరిపోతుందా? వీడు అనాథ కాదు, ఆస్తి ఉన్నోడే. ఈ కుటుంబం అంతా వీడికుంది. హిమ సొంత అన్నలానే భావిస్తుంది. నాన్న కన్న కొడుకులాగే చూస్తున్నాడు. మీరే అనుకుంటా. అయ్యో, నేనలా అనలేదు. అది ఉండబట్టే ఆ మాట వచ్చింది, లేకపోతే అది రాదు. వీడి నా బ్రదర్. ఇక్కడ నాకు ఏ రైట్స్ అయితే ఉన్నాయో అవన్నీ వీడికి కూడా ఉన్నాయి. చెప్పండి నాన్న, వారేదో అనుకుంటున్నట్టున్నారు. అవును తారా, రాధా చెప్పింది 100% పాళ్ళు నిజం. శ్రీకాంత్ని ఆహ్వానించి లీగల్గానే ఇంటికి తీసుకొని వచ్చాం. అంతేకాదు, మన ఆస్తి మొత్తం 3 భాగాలు చేయడం జరిగింది. ఒక భాగం శ్రీకాంత్దే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.